హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మన గార్డెన్‌లోకి కొన్ని ఎంప్టీ పాత బకెట్లు కానీ, టబ్బులు కానీ ఏమైనా కొనుక్కొద్దామని స్క్రాప్ దుకాణంకైతే వెళ్ళామండి. అలా వెళ్ళేసి ఈ విధంగా అక్కడ కొన్ని పాత బకెట్లనమాట. అవి సేల్‌కైతే తీసుకొచ్చామండి. కొంచెం తక్కువ కాస్ట్‌కే ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ విధంగా మనము స్క్రాప్ దుకాణంలో తీసుకొచ్చుకోవటం వల్ల కొంచెం తక్కువ కాస్టే పడుతుందండి. మళ్ళీ మనకి నర్సరీలో పూల కుండీలు కొనాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా! అందుకని చెప్పేసి స్క్రాప్ దుకాణంకైతే వెళ్ళి ఈ విధంగా కొన్ని ఎంప్టీ బకెట్స్‌నైతే తీసుకొచ్చేసామండి. ఇప్పుడు వీటికైతే మనము హోల్స్‌ని వేసుకోవాలనమాట. ఈ విధంగా మనం కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐరన్ రాడ్‌ని పెట్టేసి అది బాగా హీట్ అయిన తర్వాత చక్కగా ఈ విధంగా బ్యాక్ సైడ్‌కి తిప్పేసి మనం హోల్స్‌ని అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలాగ హోల్స్‌ని వేసేసుకున్న తర్వాత ఆ హోల్స్ మీద కొంచెం రాయిని పెట్టేసి మనం కిచెన్ వేస్టు, మట్టి లేయరు ఇలా లేయర్స్‌గా వేసుకుంటూ వేసుకున్న ఒక 1 మంత్ తర్వాత చక్కగా మొక్కలనైతే నాటేసుకోవచ్చండి. ఇది బెస్ట్ ఐడియా కదా! మనం ఎక్కువ కాస్ట్ పెట్టి నర్సరీలో పూల కుండీలు కొనే కన్నా ఒక పాట్ ఖరీదుకి ఇక్కడ చక్కగా మనకి ఇవి స్క్రాప్ దుకాణంలో ఈ పెరుగు బకెట్లు కానీ, లేదంటే ఇవి ప్లాస్టిక్ డబ్బాలేమైనా మనకి 2 వస్తాయండి. అక్కడ ఒక కాస్ట్‌కి కొనే పూల కుండీ కాస్ట్‌కి మనకి ఇవి ఒక 2, 3 అయితే వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా అయితే హోల్స్‌నైతే పెట్టేసామండి. తర్వాత వీటిని నేను కిచెన్ వేస్ట్ మట్టితోటి ఫిల్ చేసుకొని ఒక 1 మంత్ తర్వాత వీటిలో మొక్కలైతే నాటుతాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.